ఫైనల్ గా అయితే కాసాని జ్ఞానేశ్వర్ బాజీ మేడతో గెలుస్తారు. జ్ఞానేశ్వర్ కంపల్సరీ కాసాని జ్ఞానేశ్వర్కే వేస్తారు కూడా. భారీ మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుంటారు. గెలిపించుకోవాలి, గెలిపించుకుంటాం కూడా. 100%గా నాకు తెలిసి కాసాని జ్ఞానేశ్వరి విన్ అవుతుండొచ్చు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లుంది రాజకీయం చెవెళ్ళలో? అంతా బాగానే ఉందన్న. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? కాసాని జ్ఞానేశ్వర్. ఎందుకని లోకల్ క్యాండిడేట్ అనే? లోకల్ క్యాండిడేట్. ఇంకో టీడీపీలో కూడా ఆయన మంచిగా పనిచేసినాడు కదా. అప్పుడు కూడా మేము టీడీపీలో పనిచేసినాం. జ్ఞానేశ్వర్ అప్పుడు కూడా ఉండే కదా. అంటే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్కి ఎంత మెజారిటీ వస్తుంది? కాసాని జ్ఞానేశ్వర్కు మ్యాక్సిమం 2 లక్షల మెజార్టీ రావాలా. మన ఎట్లుంది చెవెళ్ళలో రాజకీయం? బాగానే ఉంది. నా ఓటు అయితే కేసీఆర్కి వేస్తుంది సార్. అంటే కాసాని జ్ఞానేశ్వర్కి భారీ మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుంటారు. గెలిపించుకోవాలి, గెలిపించుకుంటాం కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. ఎట్లుంది చెవెళ్ళలో రాజకీయం? ఇక సేవలు ఇక ఉన్నది, ఇక లోన్లు గీన్లు ఇప్పుడు వచ్చిండు కొత్త ఆయన చేస్తుడు, బాగానే పని చేస్తుండు కాసాని జ్ఞానేశ్వర్. ఈయన గెలిపించుకుంటారా? ఈయన గెలుస్తాడు, గెలిపించుకుంటాం. ఎంత మెజారిటీ వస్తుంది? వస్తుంది, బాగానే వస్తుంది. లోకల్ అని? లోకల్ అని ఇప్పుడు ఇక్కడ గడ్డ మనిషి కదా వస్తాడు, ఇక్కడ గడ్డ మనిషి అని వస్తాడు. ఇక్కడ మెజారిటీ బాగానే ఉన్నది ఆయనకు. వాళ్ళు దొరలు కదా, వాళ్ళు ధర్మసారం. ఇప్పుడు వాళ్ళ తాత తర్వాత ఈయననే. వీళ్ళు బాగానే చేసిర్రు, అప్పటికి కూడా బాగానే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా ఆయన గెలిస్తే మంచిగా చేస్తాడని అనుకుంటున్నాం. కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజారిటీతో గెలిపించుకుంటారు. గెలుస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చెవెళ్ళలో ఎట్లుంది రాజకీయం, పార్లమెంట్ ఎలక్షన్స్? మా దగ్గర అయితే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ వస్తాడు. ఓకే ఓకే. ఆ ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాసాని జ్ఞానేశ్వర్? అంటే ఇంతకుముందు ఆయన చేసిన పనులను బట్టి, ఆయన పదవి లేకుండా ఇంతకుముందు వేరే పదవులు ఉన్నప్పుడు అందరికి హెల్ప్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉంటాడేమో అన్న ఆలోచనతో గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది కాసాని జ్ఞానేశ్వర్కి? వస్తుండొచ్చు ఒక 70,000 వరకు. ఫైనల్గా అయితే చెవెళ్ళ నుంచి భారీ మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వరరావు గారిని గెలిపించుకోవాలనుకుంటున్నారు. ఈసారి అయితే వస్తాడు. ఇంతకుముందు కాంగ్రెస్ మెజారిటీ ఉండే, ఈసారి కాంగ్రెస్ రాదు. ఫైనల్గా అయితే కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. వస్తాడు. మన ముదిరాజ్ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది కదా, గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం అంటే ఉంటుంది. ఆయన మంచి లీడరే. బీసీలు అంతా ఏకమై, అందరు బీసీ ఎస్సీ అంతా ఏకమై వేస్తే విన్ అవుతాడు. 100%గా నాకు తెలిసి కాసాని జ్ఞానేశ్వరి విన్ అవుతుండొచ్చు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.